హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేటువంటి మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన రామాయణ సినిమా నుంచి అయితే ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది బే. నిజానికైతే ఆ సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పొచ్చు. అయితే మీ అందరికీ డౌట్ రావచ్చు బే, అసలు రామాయణ సినిమా నుంచి ఎప్పుడు సాంగ్ వచ్చింది ఏంది అని చెప్పేసి. నిజం చెప్పాలంటే ఫస్ట్ చూసినప్పుడు అది నాకు కూడా అలానే అనిపించింది. అసలు ఒరిజినల్ ఏనేమో అన్న టైప్లో అనిపించింది. అయితే టీ సిరీస్ వాళ్ళే వదిలారేమో అన్న టైప్లో అనిపించింది నాకైతే మాత్రము. నేను ఒక్క సెకండ్ అసలు మెంటల్ ఎక్కిందని చెప్పచ్చు. అయితే అది కూడా ఏంటంటే అక్కడ ఏఐ వీడియోలు పెట్టి కొంచెం చూపించారని చెప్పచ్చు. సాంగ్ వేరేది పెట్టేసి ఏఐ వీడియోలు పెట్టేసి చూపించారని చెప్పచ్చు. నేను ఒక్క సెకండ్లో నిజంగానే అసలు ఎప్పుడు ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయిందో అసలు తెలియకనే అన్న టైప్లో అనిపించింది నాకైతే మాత్రము. అయితే ఎక్కడ అంత బాగానే మేనేజ్ చేశారు, కానీ ఎక్కడ డౌట్ వచ్చింది అంటే అంత బడ్జెట్, అంత భారీ బడ్జెట్ మన ఇండియాలోనే ఏ సినిమా కూడా అంత బడ్జెట్ పెట్టిన సినిమా ఏ వీడియోలో వదులుతుందా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ అయితే అవుతుంది. ఇంకంతే నాకు తెలిసినంత వరకు. అయితే అసలు ఇలాంటి ఫేక్ వీడియోలు అసలు ఒక నిమిషంలో సృష్టించేస్తారని చెప్పచ్చు. అసలు చాలా వరకు ఎప్పుడు మన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మనలాంటి వాళ్ళే ఏమరిపోతారంటే ఇంకా మామూలు వాళ్ళు అయితే ఇంకా అదేనేమో సాంగ్ అన్న టైప్లో అయితే ఊహించుకునే తింటారని చెప్పొచ్చు భయ్య. ఎందుకు నేను ఈ సినిమా గురించి అంతలా చెప్తున్నాను అంటే దాదాపు ఇప్పటిదాకా అసలు ఏ సినిమా కానీ ఇండియన్ చరిత్రలోనే అసలు ఏ సినిమా కానీ ఇంత భారీ బడ్జెట్ సినిమా అయితే లేదు అని చెప్పచ్చు. అలాగే అసలు ఈ సినిమా పర్టికులర్గా వేరే రేంజ్లో అయితే తీయబోతున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ కూడా మొత్తం అంటే మొత్తం విఎఫ్ఎక్స్ ఉంటుంది, గ్రాఫిక్స్ ఉంటుంది, అసలు యానిమేషన్ ఉంటుంది. ఎక్కడ కూడా ఒక చిన్న టికంతా కూడా అంటే మనం చెప్పుకోవచ్చు ఆదిపురుష్ సినిమా కూడా అలానే ఉంటుంది కదా అది అని చెప్పేసి. అంటే మనందరికీ తెలిసిన విషయమే. దాంట్లో అసలు మన ప్రభాస్ గారే బొమ్మ ఉన్నట్టు ఉంటాడు. అది అంతా పక్కన పెడితే ఇందులో ఎక్కడ కూడా ఇంత చిటికంతా కూడా అసలు విఎఫ్ఎక్స్లో కావచ్చు, గ్రాఫిక్స్లో కావచ్చు, ఎక్కడ కూడా కొంచెం కూడా డౌట్ రాకుండా అంత భారీగా అయితే చేస్తున్నారని చెప్పవచ్చు సినిమానైతే. అలాగే మనకు స్టోరీ రామాయణం అంటే అసలు మనకు ఒక హైలో ఉంటాం భయ్య. అది అంటే ఆదిపురుష్ మాదిరి అయిపోతుందేమో అన్న ఒక చిన్న భయం కూడా ఉంటుంది. అలాంటి భయం ఏం లేకుండా ఈ సినిమా అయితే రాబోతుంది భయ్య. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇలాంటి ఫేక్ వీడియోలు అయితే మాత్రం అసలు చాలామందికి అయితే ఇబ్బంది అని చెప్పొచ్చు. అంటే ఏమనుకుంటారంటే అరే ఇలాంటి వీడియో అంటే అంటే ఏంద్ర ఇలా ఉంది ఏ వీడియో మానే కదా, అంటే ఏంది ఇలా ఉంది ఇలానే ఉంటుందా సినిమా అది ఇది అని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటారు. అది అనుకోకూడదనే భయ ఈ వీడియో అయితే చేస్తుంది. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.